ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహ కల్పన కాలనీలో 100 రోజుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హామీ ఇచ్చారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన కలెక్టరేట్లో శ్రీమతి కలెక్టర్ సమీం అన్నారియా, స్థానిక శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్తో కలిసి ఈ కాలనీలో సందర్శించారు. తమకు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. దీనితో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కాలంలో మంత్రి కలయి తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. 100 రోజుల్లో ఈ కాలనీ మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. దీనికోసం 2,38,000 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ఇప్పటికే అంచనాలు రూపొందించినందుకు ఈ మేర నిధులు విడుదల చేస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 2 రోజుల్లో టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామన్నారు. ఒంగోలు నగరం అభివృద్ధికి పనులకు వేగవంతం చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం నిధుల మంజూరుకు అనుమతించిన మంత్రి నారాయణకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితులు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది. కదిలి మాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉండే టైంలో దగ్గర 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఖజానాన్ని పూర్తిగా ఇప్పుడు మళ్ళా సమర్థవంత నాయుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి ఫండ్స్ ఎట్లాగా మనకి ఎక్కడెక్కడ మేజర్ వస్తువులు ఉన్నాయో, మేజర్ నీడ్ యాడ్ ఉందో ఇవన్నీ కూడా చూసుకుంటా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. నారాయణ గారు చూసిన తర్వాత ఉండే పరిస్థితుల్లో ఆయన ఇదివరకు టైం అయితే 20 కోట్లు 25 కోట్లు ఈరోజు మొత్తం అన్ని కాలేజీలు కూడా శాంక్షన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫస్ట్ ఈ కాలనీ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో నేను మళ్ళీ ఆయన ఒక 4 రోజుల్లో వచ్చినప్పుడు మిగతాది కూడా చేసేటట్టుగా
చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఇప్పుడుండే పరిస్థితులను బట్టి స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకొని ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒంగోలులో అన్ని విధాలు కూడా మార్పులు తీసుకొచ్చే బాధ్యతలుగా కార్పొరేషన్ మళ్ళీ ఇదివరకు మనం ఉండే టైంలో ఏదైతే రూపురేఖలు మార్చి ఎవరున్నా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒంగోలు పాత ఒంగోలా లేకపోతే పల్లెటూరా అనే పరిస్థితుల నుంచి మనం ఎన్నో కష్టపడ్డాం 14-19లో. దానికి రీతిగా ఈ 5 సంవత్సరాలు కష్టపడి నారాయణ గారు సహకారంతో ఖచ్చితంగా ఒంగోలులో ఒక మంచి మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి నమస్కారాలండి. ఈరోజు ఒంగోలులో ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా మట్టి రోడ్లు ఉన్నాయి, ట్రైన్స్ సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఈరోజు రావడం జరిగింది. నిజంగానే ఇక్కడున్న రోడ్లు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి. ట్రైన్స్ తీసుకుంటే ట్రైన్స్ లేవు. బట్ ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి ఉన్నారు. 2,38,00,000 అయితే 2,38,00,000 అయితే ఈ యొక్క కాలనీలో ఆ డ్రైన్స్ పూర్తవుతాయి. వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా 100 డేస్లో కంప్లీట్ చేయమని వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఉన్నారు. ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి 100 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు, ఇందిరమ్మ కాలనీ, రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు. జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు, అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, దాంట్లో అదర్ ట్యాక్స్ ఏది కట్టినా అన్ని CFMస్లో పట్టు అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు. దానికి లెక్క పక్క లేకుండా పోయింది. నా ఒక్క డిపార్ట్మెంట్గా దాదాపు 1,900 కోట్లు CFMS రావాలి. అదేవిధంగా 15th ఫైనాన్స్ డబ్బులు 450 కోట్లు రావాలి. 454 కోట్లు 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి కూడా వాడు వాడేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా వాటి ఖర్చు పెడితే సెప్టెంబర్ నుంచి మార్చికి ఒక 454 కోట్లు వచ్చేది. మొన్న మార్చి నుంచి మళ్ళీ ఈ సెప్టెంబర్ దాకా 450 కోట్లు, అంటే దాదాపు ఇంకొక 1000 కోట్లు. ఇలా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం అసలు జిగ్జాగ్ చేసింది. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లైన్. అయితే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉండే వ్యక్తి. ప్రజలకి సంక్షేమాలు చేయాలి, పేదలు నిరుపేదలకు కొంత చేతినివ్వాలి. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి. డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేసినా యువత భవిష్యత్తు ఉండదు. సంక్షేమాలు నెగ్లెక్ట్ చేసినా పేదలు నిరుపేదలు ఇబ్బంది పడతారు. ఈరోజు ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన రాష్ట్రానికి అనుమతి యాక్చువల్గా చేస్తూ వస్తున్నాడు. అందుకని ఈరోజు ఎమ్మెల్యే జనార్దన్ గారు రమ్మన్న తర్వాత రావటం జరిగింది. దానికి 2.8 crore ఇమీడియట్గా శాంక్షన్ చేశాను. వర్క్ టేకప్ చేస్తారు. మరొకసారి వచ్చినప్పుడు మిగతా కాలనీకి మామూలుగా అయితే గతంలో 2014-19 అయితే ఇట్లా వస్తే ఒకసారి అన్నీ చూసేసేవాడిని, ఒక 20 కోట్లు 30 కోట్లు శాంక్షన్ చేసిపోయేవాడిని. కానీ ఇప్పుడు ఖజానా లేదు. అందువల్ల ఉన్న కొద్ది డబ్బుల్ని యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తున్నాం. త్వరలోనే వీలైన త్వరలో అంటే దాదాపు ఒక 1 year 2 years త్వరలో అంటే 1 year 2 yearsలో సిస్టమ్ అంతా స్ట్రీమ్లైజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో తెలుగుదేశం మీద నమ్మకంతో ఓటేసి ఈరోజు తెలుగుదేశం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టు చేస్తారని తెలియదు.